కరెక్టే, వాళ్ళకు కూడా ప్రైవసీ ఉండాలి కదా. చాలా బాగా ఆలోచించావు భూమి. ఆలోచన పూరిదేలే, నాకు కూడా అలాగే అనిపించింది. హెడ్ మాస్టరు పక్కన కూర్చున్న చిన్నపిల్లల్లా వాళ్ళు మన పక్కన ఎందుకు అని. అది సరే గాని బావా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రేమికులేనా? ఈరోజు ప్రేమికులు, రేపు భార్యాభర్తలు, ఎల్లుండి తల్లిదండ్రులు. సర్లే బావా, ఈ వెటకారానికి ఏం తక్కువ లేదు. నిజం కూడా అదే కదా డార్లింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లవర్స్ వరల్డ్. ప్రేమికుల ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఇక్కడ ఎంతో మంది ప్రేమికులు ఉన్నారు. ఏ కథ ఇంకో కథలో ఉండకపోవచ్చు. ఒక కథ ఇంకో కథను కొంచెం దగ్గరగా పోలి ఉండొచ్చు. కానీ ప్రతి కథలోనూ ఉండే అంశం మాత్రం ఒక్కటే, అదే ప్రేమ. ఎవరో ఒకరు అడిగారంట, ప్రేమ ఏది నీ చిరునామా అని. దానికి ప్రేమ నవ్వుతూ సమాధానం చెప్పిందంట, నా చిరునామా ప్రేమించిన వారికే తెలుస్తుంది అని. లోకంలో 80% మందికి అది బాగా తెలుసు అందంట. ఇక విషయానికి వస్తే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా వాలంటైన్స్ డే కాంపిటీషన్ నిర్వహించబడుతుంది. ప్రేమికులందరూ ఆహ్వానితులే. ఎవరైనా ఈ కాంపిటీషన్ లో పాల్గొనవచ్చు. పాల్గొన్న వాళ్ళు తను ప్రేమిస్తున్న వారిని ఎంత గొప్పగా ప్రేమిస్తున్నారన్నది వ్యక్తపరచాలి. ఆ వ్యక్తపరచడం అన్నది ఏ విధంగా అయినా కావచ్చు. ఆట, పాట, మాట, మీ ఇష్టం. ఎవరు ఎంత బాగా వ్యక్తపరిస్తే వారే ఈ కాంపిటీషన్ లో విజేత. మొదట పాల్గొనాలనుకున్న వారు తమ చేయి ఎత్తి సంసిద్ధత తెలియచేయవచ్చు. ఓకే, ప్లీజ్ కమ్ టు ద డయాస్.